విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులు బాగా పనిచేస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుందన్నారు. ఉద్యోగులు బాగా పనిచేసి స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తేవాలన్నారు. ఇక నుంచి తాను స్టీల్ ప్లాంట్ పై ప్రతి 3 నెలలకోసారి రివ్యూ చేస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని సిఐఐ మీట్లో అన్నారు. స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు సీఎం. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం, వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం, ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేని పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తూ ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు, దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని విశాఖ సాగర్ తీరానికి పెట్టుబడుల సునామీ వచ్చింది. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో ఎంఓయూలు కుదిరాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి హామీలు వచ్చాయి. ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్ 3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో 5,33,351 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి 2,80,384 కోట్లు, మౌలిక వస్తువుల రంగానికి 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్ 3లో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీఈ&సి రంగాలున్నాయి. ఈ భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. 2 రోజుల్లో సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే పారిశ్రామిక తగ్గేదే లే అంటూ కూడా అన్నట్లుగా విశాఖ నగరానికి పారిశ్రామికవేత్తలు పోటెత్తారు. ఒప్పందాల విలువ 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ పారిశ్రామిక అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపిబి సమావేశాలు పెట్టుకుంది. వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు సీఎం. విజ్ఞానం పంచుకోవడానికి 2 రోజుల సిఐఐ సమ్మిట్లో ఎక్కువ ప్రాధాన్యమిచ్చామని సీఎం తెలిపారు. 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1130 మంది దేశీయ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారన్నారు. యూరప్, మెక్సికో, జపాన్, తైవాన్, ఇటలీ ఇలా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని వెల్లడించారు. అత్యధికంగా పర్యాటకంలో 112 ఒప్పందాలు జరిగాయని తెలిపారు. 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. క్వాంటమ్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల నుంచి ఆ రంగంలో పెట్టుబడులు సాధించే దిశగా అడుగులు వేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చీకటి పాలన అని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్ని ప్రోత్సహించకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత 5 ఏళ్లలో చూశామన్నారు. దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడూ కూడా పునరావృతం కాకూడదనే ఎస్క్రో ఖాతా ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పారు. ఎన్నికల ముందు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని, ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల ద్వారా 25 లక్షల ఉద్యోగాల హామీ ఇస్తున్నామని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం.
1 by 1 అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది గుడ్ గవర్నెన్స్, గుడ్ డెవలప్మెంట్, ఎప్పుడు గుడ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం. ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత 21 లక్షల పెట్టుబడులు, మేము ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సూపర్ 6లో చెప్తే ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం. ఎవ్రీ 15 days ఎస్ఐపిసి, ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం. ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి 25 పాలసీలు పెట్టాం. అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర 1500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఉండే ఇండస్ట్రీని తరివేశారు. ఎవడు ముందుకు పోవడానికి సాహసం చేయలే, తిట్టేసి వెళ్ళిపోయారు. ఇంక మేము రామని కూడా చెప్పారు. కొంతమంది అయితే ఇండస్ట్రీ పారిపోయారు, రాజకీయాలను కూడా పారిపోయారు. ఈ బాధలు పడలేక కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన ఇండస్ట్రీ సిక్ అయిపోతే షేర్ హోల్డర్స్, ఈక్విటీ పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా, అలాంటి అరాచకాలు జరిగాయి. ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడ అరాచకాలు కానీ, జెన్యున్ ఇండస్ట్రీని ఎక్కడ వేధించడం కానీ, ఇండస్ట్రీ జోలి పోవడం కానీ ఎక్కడ లేవు. ఆ రోజుట్లో అన్ని కూడా వర్కులు కూడా అన్నిట్లో ఇంటర్ఫేర్ అయిపోయేవాళ్ళు, ఇష్టానుసారంగా చేశారు.